వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేటి డిజిటల్ యుగంలో అక్షరాలను పేపర్పై రాయడం మానేసి మొబైల్ స్క్రీన్లపై రాస్తున్నాం మనం. సో ఈ పుస్తకాల వినియోగం తగ్గిపోయి కేవలం స్మార్ట్ ఫోన్లకే నేటి యువత పరిమితం అయిపోతుంది. సో మన దేశంలో ప్రాచీన సంపద అయినటువంటి తాళపత్ర గ్రంథాల యొక్క విలువను నేటి యువతకు తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో విశ్రాంత నౌకాదళ ఉద్యోగి కేశవరాజు క్షీరసాగర్ గారు ఆయన తాళపత్ర గ్రంథాలను ఆధునికత జోడించి నేటి తరానికి సరికొత్తగా ఈ తాళపత్ర గ్రంథాలను అందిస్తున్నారు. సో ఈ తాళపత్రాల గ్రంథాలను ఎందుకు ఈ రకంగా డిజిటల్ రూపంలో తీసుకురావాల్సి వచ్చిందనే విషయాలను ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఈ తాళపత్ర గ్రంథాలను ప్రస్తుతం అంతరించిపోయింది. సో ఇప్పుడు తరానికి అసలు ఈ తాళపత్ర గ్రంథాలు ఎలా ఉంటాయో కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఈ తాళపత్ర గ్రంథాలను నేటి యువతకి సమాజానికి అందించాలని మీరు ఎందుకు అనుకున్నారు సార్? ఇది యాక్చువల్గా నేను ఒక 7-8 ఏళ్ల క్రితం మా అబ్బాయి పెళ్ళికి తాళపత్రాల మీద తాటాకులు మీద సంపాదించి దాన్ని ట్రిమ్ చేసుకొని అప్పుడు సొంట్యాం వెనకాల ఎక్కడో అడవుల్లో ఉంటే అక్కడ వాళ్ళని అడిగి తెచ్చుకొని దాన్ని ట్రిమ్ చేసుకొని పెళ్లి పత్రిక మా అబ్బాయికి కేవలం దాని మీద స్క్రీన్ ప్రింటింగ్తో వేసి అందరికీ పంచాను. అప్పుడు దరిదాపు 400 కార్డుల దాకా నేను సొంతంగా చేసుకున్నాను. స్క్రీన్ ప్రింటింగ్ బయట చేయించుకొని మిగిలిన వర్క్ అంతా ఇంట్లో చేసుకొని మేము అందరికీ ఇచ్చాము. సో ఆ థాట్ అప్పటి నుంచి 7 ఏళ్ల క్రితం నుంచి అలాగా బుర్రలో ఉంది. కానీ ఈ మధ్యకాలంలో గత 7-8 నెలల నుంచి దీని మీద అలా స్టడీ చేస్తుంటే ఈ యూట్యూబ్లో ఇట్లా చూస్తుండగా ఇందులో ఈ లేజర్ కటింగ్ మిషన్స్ అని చెప్పేసి ఇవి కనిపించాయి నాకు. అవి ఎక్కువ వుడ్ మీద, అక్రిలిక్ మీద, ప్లాస్టిక్ మీద వాటి మీద వాళ్ళు చేస్తున్నారు అనమాట. చిన్న డిజైన్స్ అని, లేకపోతే కటింగ్స్, లెటర్ కటింగ్స్ ఇవన్నీ చేస్తున్నారు. అది నాన్ మెటల్ కావదనమాట. సో నాకు చిన్న ఐడియా వచ్చింది, దీని మీద ఈ తాళపత్రాలని ఉపయోగించి దాని మీద కూడా లేజర్ కటింగ్ ఎందుకు చేయకూడదు అనే ఆలోచన వచ్చి నాకు. అలా ఆలోచిస్తుంటే ఈ యూట్యూబ్లో చూసినప్పుడు మనకి నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. మన ఏఐ వల్ల మనం ఏది ఆలోచిస్తామో దాని మీద నోటిఫికేషన్ వస్తాయి. ఆ నోటిఫికేషన్ భాగంగా ఢిల్లీలో పోయిన సంవత్సరం అక్టోబర్ 3వ తారీఖుని 3-4 తారీఖులు అక్కడ ఎక్స్పో ఒకటి అయింది, ఎగ్జిబిషన్, ప్రగతి మైదాన్. సో నేను పని కట్టుకొని చూద్దామని చెప్పేసి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ మిషన్స్ చూశాను. ఆ మిషన్స్ అక్కడ ఉన్నవి పెద్ద ఉండడం వల్ల అనుకూలంగా లేవు. వాళ్ళని అడిగితే కంపెనీకి అడ్రస్ ఇచ్చి అక్కడ వెళ్ళమన్నారు. రోహిణి అని చెప్పేసి ఒక ఏరియాలో వాళ్ళ కంపెనీ ఉంది. అక్కడ వీళ్ళు ఈ మిషన్స్ అవన్నీ అసెంబ్లీ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి నేను పత్రాలు పట్టుకొని వెళ్ళాను, అక్కడికి క్యారీ చేసి నాకు కావాల్సినటువంటి 2-3 లాంగ్వేజ్లో వాళ్ళని అడిగి వాళ్ళ దగ్గర చేయించిన తర్వాత సాటిస్ఫై అయ్యాను. అంటే డిఫరెంట్ లాంగ్వేజ్ కూడా ఇందులో అవుతుంది అన్నది. ఇవి చైనా మిషన్స్ అయినా సరే లాంగ్వేజ్ అన్నీ కూడా అది యాక్సెప్ట్ చేస్తుంది. అది ఒక అడ్వాంటేజ్ అయింది బాగా నాకు. అవ్వడం వల్ల వెంటనే దాన్ని అక్కడ 2 days ఉండి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకొని అడ్వాన్స్ అది ఇచ్చేసి డబ్బులు అవి నేను ఆ మిషన్ బుక్ చేశాను. 10 రోజుల తర్వాత వాళ్ళు పంపించారు మిషన్. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా ఈ తాటాకుల దగ్గరే నాకు కొంచెం ఇబ్బంది పడ్డాను, ఎక్కడ సంపాదించాలని. అక్కడికి మన విశాఖపట్నం జిల్లాలోనే ఎల్కోట్ దగ్గర సంతపేట అని చెప్పేసి ఒక గ్రామం ఉంది, విజయనగరం జిల్లా. సంతపేట దగ్గర నుంచి లోపలికి వెళ్తే కిత్తన్నపేట అనే ఒక విలేజ్. ఆ విలేజ్లో ఓ ఫ్రెండ్ పొలం ఉంటే పొలం చుట్టూ గట్టు మీద ఉన్నాయి. వాటిని కట్ చేయించుకొని అవి ట్రిమ్ చేయించుకొని పట్టుకొని వచ్చాను అనమాట. అంటే సార్ ఇప్పుడు ఈ తాళపత్ర గ్రంథాలు కొన్ని ప్రత్యేకమైన ఏదైతే ఉంటుందో ఆకు అనేది ప్రత్యేకంగా దాని మీద ముద్రించేవారు గతంలో. అవునండి, పూర్వకాలంలో. సో మీరు తాటాకు మీదే ముద్రించాలని మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? అంటే సనాతన సాంప్రదాయం ఇది. పూర్వకాలం దగ్గర 500 సంవత్సరాల క్రితం బ్రహ్మణ, పోతన, తిక్కన ఇలాంటి మహాకవులు ఉన్న రోజుల్లో ఈ తాళపత్రాల మీద వాళ్ళు లేఖకులు అని చెప్పేసి ఉండేవాళ్ళు. వాళ్ళు రాసేవాళ్ళు గంటాలతోటి. సో దాన్ని ఈ తరానికి ఎందుకు పరిచయం చేయకూడదు అన్న ఆలోచన కాన్సెప్ట్ నాకు క్లిక్ అయిందనమాట. సో దాన్నే కాన్సెప్ట్ తీసుకొని నేను సనాతన సాంప్రదాయం ఆధునిక ప్రపంచానికి పరిచయం, ఈ కాన్సెప్ట్ తోటి నేను దీన్ని స్టార్ట్ చేయడం అయిందనమాట. సో ఈ తాటాకులు అనేవి చాలా పెద్దగా ఉంటాయి. సో మరి తాళపత్ర గ్రంథాలు మీరు కొనుక్కున్న మిషను, సో అవన్నీ ఎలాగా మ్యాచ్ అయ్యాయి? నేను స్టడీ చేసిన తర్వాత మన విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ లైబ్రరీలో కూడా వెళ్ళి ఆ తాళపత్రాలను, పురాతనమైన తాళపత్రాలను ఒకసారి చూడాల్సి వచ్చింది. చూశాను అనమాట. చూసి అప్పుడు ఎలా ఉండేవి అన్నది, ఆ సైజెస్ అవి కూడా ఒకసారి మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకున్నాను అనమాట. చేసుకొని దానికి అనుగుణంగా అలాగే ఇప్పుడు వాళ్ళు కావ్యాలు అవి రాసేవాళ్ళు, కథలు రాసేవాళ్ళు. ఇప్పుడు నేను చేస్తున్న శ్లోకాలు కాబట్టి లిమిటెడ్ ఏరియా వస్తుంది, మరి లెంగ్తీ కాకుండా. సో దానికి అనుగుణంగా ఒక 8 అంగుళాలు
దర్దాపుగా తీసుకొని అంగుళం 1.5 వెడల్పుతోటి ముక్కలు కట్ చేసుకుంటాను అనమాట. కట్ చేసుకున్న తర్వాత దానికి ఇంకో ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఇవి తాటాకులు కూడా అలా వదిలేస్తే దానికి ఇన్సెక్ట్స్ పురుగు పడుతాయి, చెదపడడం అంటారు కదా, దానివల్ల కొన్ని రోజులకి పాడవుతుంటాయి. సో దానికి ఏం చేస్తున్నానంటే నేను కట్ చేసిన తర్వాత దాన్ని సైజు ట్రిమ్ చేసుకొని దాని పసుపు, వేపాకు, క్యాంఫరు, కర్పూరం ఇలాంటివన్నీ వేసి ఒక సర్టెన్ టెంపరేచర్స్లో ఉడకపెట్టాలి. ఉడికిన తర్వాత దానికి ఆ టైమింగ్ అది ఉంటుంది. అంటే నేను కూడా దాన్ని స్టడీ చేశాను, అంటే ఎక్కడ రాసి చూసింది కాదు. ఒక్కో రోజు ఒక 50, 30 అలాగా ఒక్కొక్కటి చూసుకొని ఏ టెంపరేచర్కి ఏది బాగున్నాయో దాన్ని సెలెక్ట్ చేసుకుని దాని టైమింగ్ నోట్ చేసుకొని దాన్ని ఆరబెట్టుకొని, ఈ ఆరబెట్టడం కూడా మళ్ళీ మనం ఎండలో పెడితే పేల్చి వచ్చేసి పగిలిపోతాయి. ఎండలో ఆరకూడదు. సో నీళ్ళలోనే పోయి ఆరాలి. సో యూజువల్గా నేను నైట్ టైం ఆరబెడుతూ ఉంటాను అనమాట. ఇది టైం టేకింగ్ ప్రాసెస్. ఇది కూడా ఓపిక అన్నది ఇంపార్టెంట్ మనకి. ఆ సైజుల కటింగ్లు కానీ తర్వాత ఈ ప్రాసెస్ చేయడం కానీ ఆరబెట్టడం, ఏర్పడిన తర్వాత చిన్న స్లైట్ బెండ్లా వస్తుందండి. దాన్ని మళ్ళీ ప్రెస్ చేయాలి. ఒక చిన్న ప్రెస్ మిషన్లా ఉంటుందండి. దాని ద్వారా బోల్ట్ నట్తో దాన్ని బిగించి మధ్యలో పెడతాం అనమాట. ఒక 6-7 అవర్స్ పెట్టిన తర్వాత అప్పుడు తీసిన తర్వాత దాని మిషన్ మీద. ఎంతకాలంగా ఈ ప్రాసెస్ని చేస్తున్నారు సార్? నేను అక్టోబరు నాకు 15-16 తారీఖుల్లో మిషన్ వచ్చిన తర్వాత మెల్లిగా స్టార్ట్ చేశాను. 2025 అంటే ఇప్పుడు మార్చి 6 నెలలు. 6 నెలల మధ్య వచ్చిన తర్వాత కూడా మిషన్ కూడా ఒక తర్వాత చిన్న ప్రాబ్లం వచ్చింది. బోర్డులో ఏదో దానికి మదర్ బోర్డు ప్రాబ్లం వస్తే వాళ్ళు వచ్చి పంపించి ఢిల్లీ నుంచి టెక్నీషియన్ వచ్చి దాన్ని రెడీ చేశారు. రెడీ చేసి ఇప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అంతే ఈ 3 నెలల నుంచి నేను చేస్తున్నాను అనమాట. ఓకే సార్, అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చాలా దూరం ప్రయాణించి ఆకులను సేకరించి తీసుకొచ్చి దాన్ని కట్ చేయడం, సో మళ్ళీ దానికి ఒక ప్రత్యేక పద్ధతిలో దాన్ని జాగ్రత్త పరచడం. ఎందుకంటే మీరు చేసిన తాటాకులు విరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అవునండి. సో ఈ జాగ్రత్తలు అవి ఎలా తీసుకుంటున్నారు సార్? ఇవి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆ పెలుసుదనము, ఆ విరగడము అవి తగ్గుతాయి బాగానే. అట్ ద సేమ్ టైము డ్యూరబిలిటీ కూడా పెరుగుతుంది దానికి. సో ఈ రెండు కూడా కొన్ని చదివా నేను పురాతన పుస్తకాలు వాటిలోని, అలాగే కొన్ని నెట్లో నుంచి కూడా చూడడం వల్ల కొంచెం అవగాహన వచ్చింది దాని మీద, ఎలా చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో. ఆ అవగాహనతో నేను ప్రిపేర్ చేస్తున్నాను. ఈ ప్రిపరేషన్లో బాగుంటున్నాయి, ఇవేమి విడిగిపోవడాలు ఉండవు. అందులో కూడా ఉడకబెట్టిన తర్వాత కూడా కొన్ని క్రాక్స్ వస్తుంటాయి, అవి నేను పక్కన పడేస్తాను. మంచి ఉన్నట్టు ఆకులనే నేను దాని మీద ఎంగరేజ్ చేస్తుంటాను అనమాట. మొత్తం ఇప్పటి వరకు ఏ శ్లోకాలను ఈ తాటాకుల మీద ప్రచురించారు, ఎన్ని భాషల్లో ప్రచురిస్తున్నారు? నేను ఇప్పుడు మొట్టమొదటిగానే లలితా స్తోత్రం ఉంది, అది 94 పేజీలు, అది కొంచెం ఎక్కువ ఉంది మన, అది చేసి ఇచ్చాను. మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి ఉంటారు, వాళ్ళ ఇంట్లో పీట ఉంటుంది, వాళ్ళు ప్రతి పౌర్ణమికి చదువుతూ ఉంటారు. సో వాళ్ళకి బాగా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు చేశాను. దాంతోపాటుగా శ్రీ సూక్తము, పురుష సూక్తం అనేటువంటి ఈ సాంస్క్రిట్ శ్లోకాలు ఉంటాయి, అవి డౌన్లోడ్ చేసుకొని మన పోర్టల్లో నుంచి వాటిని ఇందులో మిషన్ మీద తర్జుమా చేసుకొని నేను చేస్తున్నాను అనమాట. అలాగే హనుమాన్ చాలీసా హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళ్ ఉన్నాయి లాంగ్వేజ్. ఏ లాంగ్వేజ్ అయినా మనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సాంస్క్రిట్, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ ఇవన్నీ. గోవిందనామాలు, శ్రీ గోవిందనామావళి అని చెప్పేసి హిందీలో ఉంది, హిందీలో చేశాను. అలాగే తెలుగు ఇది వెంకటేశ్వర స్తోత్రం, ప్రతిపత్తి, ఇలాగా వెంకటేశ్వర సుప్రభాతం ఇవి ఒకటి చేసాం. హనుమాన్ చాలీసా, గోవిందనామాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తము, ఆదిత్య హృదయం, ఇలాగ డిఫరెంట్ మన సాంప్రదాయబద్ధంగా వీళ్ళు చదువుకోవడానికి వీలుగా చేసి పెడుతున్నాను అనమాట. సార్, మీ 6 నెలలు దాదాపుగా ఈ కృషిలో ఒక పూర్తిగా అది ఒక తాళపత్ర గ్రంథాన్ని పోలినట్టు దాన్ని రూపొందించారు. సో వాటిని చూడడానికి వచ్చిన వాళ్ళు కానీ మీరు చూపించిన వాళ్ళు కానీ ఎలా ఫీల్ అయ్యారు? చాలా బాగా ఫీల్ అయ్యారు. అవి చాలా బాగున్నాయని చెప్పేసి మళ్ళీ కూడా నాకు కావాలని చెప్పి మళ్ళీ చేయించుకున్నారు వచ్చి. మొన్న కూడా ఈ మధ్య మా వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు, యామిని గారు అని చెప్పేసి, ఆవిడ ఉగాదికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ పట్టుకెళ్ళి ఇచ్చారు. డిఫరెంట్ అంటే హనుమాన్ చాలీసా అని ప్లస్ గోవిందనామాలు, శ్రీ సూక్తం, పురుష సూక్తం అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు అడిగితే మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ పట్టుకుని వెళ్ళారు అనమాట. సో నేను వాళ్ళకి సాటిస్ఫాక్షన్, వెరీ వెల్ సాటిస్ఫైడ్. అంటే ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, అంటే నేటి యువతకు కానివ్వండి, నేటి సమాజానికి ఈ తాళపత్ర గ్రంథాలను తిరిగి పునర్జీవనం పోయాలనే ముఖ్య ఉద్దేశంతో అనుకున్నారో అది సఫలీకృతం అయిందని మీరు భావిస్తున్నారా? ఇంచుమించు సఫలీకృతం అయినట్టే నేను సాటిస్ఫైడ్. నేను అవుట్పుట్ నేను ముందు అనుకున్నది మొట్టమొదట ఇంత బాగా రాలేకపోయినా ఇప్పుడు పర్ఫెక్ట్నెస్ వచ్చిందనమాట చేయడానికి కూడా. సో వెరీ మచ్ సాటిస్ఫైడ్. నేను సాటిస్ఫై అయ్యాను,
తీసుకున్న వాళ్ళు కూడా బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఎంతకాలం అయింది సార్ మీరు రిటైర్ అయ్యి? నేను 2018 జూలైలో రిటైర్ అయ్యాను. 7 ఏళ్ళు అయిపోతుంది. సో రిటైర్మెంట్ సందర్భంగా మేము మీ ఇంట్లో చూసాం, ఒక ఫోటో కూడా ఉంది. ఏంటి సార్ అటల్ బిహారీ వాజ్పేయి గారితో మీకు? ఇది శ్రమశ్రీ అవార్డు, అంటే ప్రైమ్ మినిస్టర్ ఇస్తారనమాట, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. అది 2003లో అంటే 2001లో అనౌన్స్ చేశారు. అంటే నా వృత్తి దీంట్లో అనమాట, నేవల్ డాక్టర్లో జాబ్ చేశాను నేను. సబ్మెరైన్స్లో రిపేర్స్కి కొంచెం మన ఇండిజినియస్గా డెవలప్మెంట్ చేస్తే దానికి అవార్డు ప్రకటించారు. శ్రమశ్రీ పురస్కారం అంటారు దీన్ని. అంటే పద్మశ్రీ, పద్మభూషణ్, వీళ్ళకి ఇస్తుంటారు సాహిత్యంలో వాళ్ళకి, జనరల్ వాళ్ళకి. అలాగే ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళకి శ్రమ పురస్కారం ఇస్తారు. ఇందులో శ్రమశ్రీ అవార్డు అని చెప్పేసి ఆ రోజుల్లో వాజ్పేయి గారి చేతుల్లో తీసుకున్నారు అనమాట. సార్ ఫైనల్గా నేటి యువతకు, సమాజానికి మీరు ఈ తాళపత్ర గ్రంథాలను పరిచయం చేయడంలో భాగంగా మీ ముందు తదుపరి అడుగు ఏమి వేయబోద్దాం? ప్రస్తుతానికి దీన్నే ప్రమోట్ చేయాలి, అందరికి దగ్గరికి తీసుకెళ్ళాలి. అంటే ఈ తాళపత్రం దేవుడి దగ్గర కూర్చొని చదువుతున్నప్పుడు వాళ్ళకి ఒక డిఫరెంట్ సాటిస్ఫాక్షన్ ఇద్దాము అన్న ఆలోచన నాది. అంటే పుస్తకాలు చూసి, సెల్ ఫోన్లో చూసి చదువుకోవడం కన్నా తాళపత్రాన్ని నిజంగా దేవుడి దగ్గర పెట్టుకొని అది ఓపెన్ చేసుకుని చదువుకుంటూ ఉంటే మనసు వేరేగా ఉంటుంది అన్నది నా ముఖ్య ఉద్దేశం. అంటే మీరు జర్నీ చేసేటప్పుడు కూడా వీటిని క్యారీ చేస్తుంటారండి? ఈజీగా క్యారీ చేయొచ్చు, వెరీ పోర్టబుల్. చిన్న మన హ్యాండ్ బ్యాగ్, లేడీస్ కూడా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మనం కూడా చిన్న చిన్న క్రాస్ బ్యాగ్స్ వేసుకుంటాం, అందులో కూడా పెట్టుకొని చదువుకోవచ్చు. ఇప్పుడు గుడి దగ్గర కూర్చొని అక్కడ కూడా చదువుకోవచ్చు. పెద్ద బడ్డన్ ఏం కాదు, ఇది తేలిగ్గా ఉంటుంది. అలా తీసుకెళ్ళినప్పుడు చూసిన వాళ్ళంతా ఏమంటుంటారు సార్? చూసిన వాళ్ళు ఏమిటంటే నేను అడుగుతున్నారు, దాన్ని చూసి చాలా బాగుందండి, ఎక్కడ చేస్తారు, ఎవరు చేస్తున్నారు కూడా అడుగుతున్నారు అనమాట. సో మీరు ఏదైతే మీరు అనుకున్న లక్ష్యం మరింత మందికి చేరువవ్వాలనే మేము కూడా ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ప్రాచీనమైనటువంటి కళ ఏదైతే ఈ తాళపత్ర గ్రంథాలను మన భారతదేశం యొక్క అదొక ఆస్తిగా చెప్పుకోవచ్చు ఈ తాళపత్ర గ్రంథాలను. సో నేటి తరానికి, ప్రస్తుత సమాజానికి వాటి యొక్క ప్రాధాన్యతను తెలియజేయాలనే ముఖ్య ఉద్దేశంతో కేశవరాజు క్షీరసాగర్ గారు ఈ ప్రయత్నాన్ని ఒడిగట్టారు. ఎందుకంటే ఏదైతే తాళపత్ర గ్రంథాలకి లేజర్ లుక్తో టెక్నాలజీని జోడించి సరికొత్త రకంలో కేవలం చేతిలో ఇమిడించిపోయేలా ఈ తాళపత్ర గ్రంథాలను రూపొందించి అందరికీ అందుబాటులో ఉండేలా తీసుకొచ్చారు. ఈ ప్రయత్నం అనేది చాలా గొప్ప విషయంగా మనం కూడా భావించవచ్చు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.